కాలేజీ యూనివర్సిటీలో అవినీతి జరుగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు ఎన్ఎంసీ చైర్మన్కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు వివాదాలకు నిలయంగా మారుతోందని లేఖలో తెలియజేశారు. ఇక విద్యా సంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి రేవంత్ రెడ్డి ఇక విలువలేని తనానికి కూడా నిదర్శనమని తెలియజేశారు. వైద్య విద్యా మార్కుల రీవాల్యుయేషన్ పై కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని అన్నారు. పీజీ వైద్య పరీక్షల్లో కూడా ఫెయిల్ అయిన 5 విద్యార్థులు కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని అన్నారు. ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి సూత్రధారి అని ఆయన ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలియజేశారు. ఈ తతంగంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టుగా స్పష్టమవుతోందని అన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఎన్ఎంసీ చైర్మన్కు కూడా లేఖ రాసి దీని ద్వారా ఆయన విన్నవించారు.